తిరుచానూరు యోగమలారం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. సుబ్రహ్మణ్యం గౌడు. ఈరోజు మన పులివర్తి నారాయణ 5 ఏళ్ళుగా ప్రజల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ పట్టుబట్టి గెలిపించాలని మరి కోరుతుంటాము. ఇప్పుడు పులివర్తి నారాయణ గెలిచిన తర్వాత పిల్లలకు ఏం కావాలో ఏ పనులు కావాలో చేస్తామని ఒప్పుకున్నారు. పిల్లలకు ఉద్యోగాలు అయితేమి, పెద్దవాళ్ళకి పింఛనీలు అయితేమి అన్నీ ఒప్పుకున్నారు. కాబట్టి మేము కలిసి సైకిల్ గుర్తుకు తిరిగి చేస్తున్నాము. ఆయన నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఎంపీ గారు కూడా దగ్గుబాటి దగ్గుమాలి ప్రసాదరావు కూడా నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గుమాలి ప్రసాదరావు గెలిచిన తర్వాత మన రాష్ట్రానికి ఈ యువకులకు ఉద్యోగాలు కానీ అన్ని సహాయాలు చేస్తామని ఒప్పుకున్నారు. మళ్ళా ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు కూడా ఈయన గెలిపించి మన పార్లమెంటుకు పంపిస్తే మనకు ఇప్పుడు నదుల అనుసంధానం కానీ ప్రాజెక్టుల వర్కులు కానీ మొత్తం మనకు అన్ని పూర్తి చేసి 2 ఏళ్ళు పూర్తి చేసి మనకు నీళ్లు అందిస్తామని చెప్పినారు. ఇంకా ఏదైతే బ్యాలెన్స్ ఉందో మన పార్లమెంటు అభ్యర్థికి ఓటేసి సైకిల్ గుర్తుకు గెలిపించాలని, చంద్రబాబు నాయుడిని 5 మెజార్టీతో గెలిపించాలని, పులివర్తి నారాయణని 5 మెజార్టీతో గెలిపించాలని, మనకు మన తిరుచానూరులో బ్రిడ్జీలన్నీ కొట్టుకొని పోయి కూడా ఇప్పుడు 3-4 ఏళ్ళు అయిపోయింది. దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అవన్నీ కూడా పట్టించుకొని మన పులివర్తి నారాయణ పార్లమెంట్ అభ్యర్థుడు మన దగ్గుమాడి ప్రసాదరావు మన పార్లమెంటు నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ మన పులివర్తి నారాయణ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మన వర్కులన్నీ ఎక్కడికాడ బ్యాలెన్స్లో ఉండాలి. ఇన్ని సంవత్సరాలు వర్షాలు వచ్చి కూడా ఏం పనులు కాలేదు. అందరూ పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేకుండా ఎక్కువ అరాచకాలు ఎక్కువైపోతుంది. మన పిల్లలు ఎక్కడ నిరుద్యోగులు అందరూ ఎదురుపై తిరుక్కుంటా అనవసరంగా ఇదవుతా ఉంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడిని అందరూ సైకిల్ గుర్తుకు గెలిపించాలని మేము మనవి కోరుకొని అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలని, పులివర్తి నారాయణ 5 మెజార్టీతో గెలిపించాలని, మళ్ళా పార్లమెంట్ అభ్యర్థి మన దగ్గుమాటి ప్రసాదరావుని గెలిపించాలని, మోడీని 420 సీట్లు గెలిపించాలని, మనకు మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకు 2 సంవత్సరాల్లో పూర్తి చేయిస్తామన్నారు. అది పూర్తి చేసేయాలని మేము కోరుకుంటూ నదుల అనుసంధానం చేయాలా, కంపెనీలు రావాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు తీయాలా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తానని ఒప్పుకున్నాడు. అన్ని సూపర్ 6 పథకాలన్నీ వచ్చి ఉండాలి. అవన్నీ చేస్తారు. మనం కష్టపడి ప్రజలందరూ బయట వచ్చి సైకిల్ గుర్తుకు ఓటేసి పులివర్తి నారాయణ 5 మెజార్టీతో గెలిపించి, చంద్రబాబు నాయుడిని 5 మెజార్టీతో గెలిపించి, పవన్ కళ్యాణ్ని 5 మెజార్టీతో గెలిపించి, మోడీని 5 మెజార్టీతో గెలిపించాలని మరీ కోరుకుంటా ఉన్నాము. ఓకే.